కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇవ్వండి లేదా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అయినా అమలు చేయాలి. అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాని ఉద్దేశించి ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మేము రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికి 9 మాసాలు కావస్తున్నా మొదటి సంతకం డిఎస్సి ఫైల్పై పెట్టినా ఇప్పటికీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని అమలు చేయడం లేదని, తక్షణం ఎన్నికల వాగ్దానం ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఉప్పులూరి హేమశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, కోశాధికారి ఎం క్రాంతి కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు కుంభం ప్రసన్న కుమార్, దాసరి కిషోర్, బొల్లవరపు విజయ్, శేఖర్, పిట్టా చందు, తొర్లపాటి అంబేద్కర్, ముల్లగిరి నానిబాబు తదితరులు పాల్గొన్నారు. తొర్లపాటి రాజు నా జిల్లా కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని యువకులుగా మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి అందజేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిని విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు మెగా డిఎస్సిని విడుదల చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కూడా అమలు విధుల్లోకి తీసుకోవాలని, వాళ్ళ వేతనాలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 2 జూట్ మిల్లు కూడా మూతపడ్డాయి. దానికి సంబంధించి ఇక్కడ చాలా కార్మికులు నిరుద్యోగులు కూడా చాలామంది రోడ్డున పడ్డారు. అదేవిధంగా ఆ 2 జూట్ మిల్లు కూడా ప్రభుత్వమే టేకప్ చేసుకొని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమే స్పందించి చెప్పింది. గత ప్రభుత్వం దాన్ని అయితే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టించుకొని అక్కడ ఉన్న నాణ్యమైన నిక్షేపాలు ఉన్నాయని చెప్పింది మీరే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది 4 మండలాలకు సంబంధించి ఒక 20 నుంచి 25 వేల మంది నిరుద్యోగులకు, అదేవిధంగా కార్మికులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతిని 3000 తక్షణమే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.